వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా ఉస్కో ఉస్కో విద్యలు అనే కథను వినబోతున్నాం. బ్రహ్మానందయ్య గారి కోసం వచ్చిన తద్దినాల తాతబ్బాయి ఆ ఆవరణలో అడుగు పెడుతూనే గోడ ప్రక్కన నిలబడి పక్కింటి వైపు రహస్యంగా తొంగి తొంగి చూస్తున్న అప్పన్నని గమనించాడు. తద్దినాల తాతబ్బాయి వృత్తి పౌరోహిత్యం. ఆయన పెళ్లి చేయిస్తే ముచ్చటగా 3 నెలలు జరగకుండానే పెళ్లి కూతురు పుట్టింటికి తిరిగి వచ్చేస్తుంది. గృహప్రవేశం జరిపిస్తే వారం తిరగకుండా ఆ ఇంట్లో ఏదో ఒక అశుభం జరిగి తీరుతుంది. అయితే శ్రాద్ధకర్మలు, తద్దినాలు వంటివి ఎటూ అశుభకార్యాలే గనుక వాటి ఫలితాలు ప్రత్యేకంగా ఏమీ ఉండవు. ఆ చుట్టుపక్కల 16 ఊళ్ళకి ఈయనొక్కడే డొక్కశుద్ధి గల పౌరోహిత్యుడు. అంచేత శుభానికి అశుభానికి అందరూ ఆయన్నే ఆశ్రయిస్తూ ఉంటారు. తద్దినాలు పెట్టించడంలో దిట్ట గనుక ఆయన ఇంటి పేరే తద్దినాల వారిగా వాడుకలోకి వచ్చింది. తద్దినాల తాతబ్బాయికి నోటిదూల ఎక్కువ. ఎంతటి వారినైనా ఎవరినైనా అరే ఒరే అని దానికి ఓ తిట్టో బూతో కలిపి మాట్లాడేస్తూ ఉండేవారు. వయసులో పెద్దముండవాడు కదా అని ఎవరూ ఎదురు చెప్పరు. అది తాతబ్బాయి ధైర్యం. అలాంటి తాతబ్బాయి వస్తూనే గోడ పక్కన అప్పన్న వ్యవహారాన్ని గమనించి, ఒరే వెధవా, అక్కడేం చేస్తున్నావురా అని గదమాయించాడు. అప్పన్న ఊరగా తల తిప్పి ఊరకంట చూసి, నేర్చుకుంటున్నా అన్నాడు వెకిలిగా. తనంతటి వాడు ఇంటికొస్తే మర్యాద చేయకపోగా అలా హేళన చేసేసరికి ఒళ్ళు మండిన తాతబ్బాయి ముక్కాలుపీట మీద చతికిలబడి, నేర్చుకుంటున్నావా? నీ ముండమోపి బ్రతుక్కి నేర్చుకోవడం కూడానా? శ్రాద్ధాల్లో పెట్టే పిండాలెత్తుకుపోయేవాడి మొహము నువ్వును. ఇలారా, వచ్చి కూర్చో. ఏమి నేర్చుకుంటున్నావో చూపించరా దరిద్రుడా అంటూ హుంకరించాడు. అప్పన్న రొసరొసలాడుతూ వచ్చి, చూపిస్తే బాగోదు, ఇవి ఉస్కో ఉస్కో విద్యలు అన్నాడు మాటల్లో గుమ్మనాన్ని ప్రదర్శిస్తూ. తాతబ్బాయి గుడ్లొనుముతూ, నోరు ముయ్యరా పింజారి వెధవా, శాస్త్రాల్లో నాకు తెలియని శాస్త్రాలు, విద్యల్లో నాకు తెలియని విద్యలు ఉన్నాయా? ఉస్కో ఉస్కో విద్యలంటూ కొత్తగా నువ్వు కనిపెట్టావేమిట్రా వెధవా, ఏది చూపించు అని దబాయించాడు. అప్పన్న బిగుసుకుపోతూ, వద్దు, బాగోదు, పగిలిపోతుంది అన్నాడు బిడియపడుతూ. తాతబ్బాయి రెచ్చిపోతూ, ఏంటి పగిలిపోతుందా? ఏం పగిలిపోతుందో, ఎట్టా పగిలిపోతుందో చూపించు అంటూ కవ్వించాడు. మరుక్షణం ఠాప్మని దవడ పేలింది. వామ్మో అని అరుస్తూ తాతబ్బాయి వెనక్కి విరుచుకుపడుతుంటే ఉస్కో ఉస్కో అంటూ టాప్ టాప్ అని దవడలు పేలిపోయాయి. ఇంతలో గుడి నుంచి బ్రహ్మానందయ్య గారు తిరిగొచ్చి కనిపించిన దృశ్యాన్ని చూసి అవాక్కయ్యారు. ముక్కాలుపీట మీద కూర్చుని ఉండాల్సిన తద్దినాల తాతబ్బాయి ఉండేలు దెబ్బకి నేల కూలిన కుందేలు పిల్లలా కిందపడి రొప్పుతున్నాడు. బెల్లం కుట్టిన రాయిలా మాటామంతి లేకుండా ఆ ముక్కాళ్లపేట మీద కూర్చున్నాడు అప్పన్న. ఆ స్థితిలో ఉన్న ఆ ఇద్దరిని చూసి కంగారు పడుతూ, ఏమి జరిగిందర్రా అంటూ అడిగాడాయన అయోమయంతో. తాతబ్బాయి చప్పున లేచొచ్చి, ఏం జరిగిందంటావేంటి బావా? మీ అప్పిగాడు గోడచాటున పక్కింటి వైపు చూసి అవేవో ఉస్కో ఉస్కో విద్యలు నేర్చుకుంటున్నానని చెప్తే బుద్ధి గట్టి తిని ఏదీ చూపించు అన్నా. అంతే బావా, అంతే. చెంపదెబ్బ అంటూ ఒక్కటి పీకాడు బావా. ఒక్క పీకుడికే 2 సార్లు టాప్ టాప్ అని దవడ పేలిపోయింది బావా. ఇది డిప్పకాయ అన్నాడు బావా. డిప్ప అదిరేలా 2 పీకుళ్ళు పీకాడు బావా. మొట్టికాయ అన్నాడు బావా. గుండు అదిరేలా 2 మొట్టికాయలు టకీ టకీ. కావాలంటే చూడు బావా, నా గుండు మీద 2 బుప్పెలు, ఇంకా తొడపాసం బావా. వీడొక్కడే కానీ 2 తొడపాసాలు బావా అని వాపోతూ ఉంటే బ్రహ్మానందయ్య గారికి చిర్రెత్తి, నీ బొంద, ఉన్నదొక్కడైతే 2 తొడపాసాలు ఎలా కుదురుతాయి అని కసురుకున్నాడు. తాతబ్బాయి గుడ్ల నీరు కక్కుకుంటూ, ఇక్కడ 1కి 2 బావా, అక్కడ 7కి 14 బావా. ఉస్కో ఉస్కో విద్యలు నేర్పిన పేరయ్యగాడికి పంబ రేగిపోయింది బావా అని వాపోయాడు. ఇక్కడ 1కి 2, అక్కడ 7 14 అనుకుంటూ దిగ్భ్రాంతితో బిగుసుకుపోయాడు బ్రహ్మానందయ్య. ఆ సమయంలో పరమానందయ్య గారు వారి ఇంట్లోకి ప్రవేశించారు. పరమానందయ్య గారిని చూసిన పెళ్ళిళ్ళ పేరయ్య యువతలి పక్కన చిత్తు చిత్తుగా తుక్కురెగించుకుంటున్న పెళ్ళిళ్ళ పేరయ్య కళ్ళల్లో కన్నీళ్లు గిర్రు గిర్రున సుడులు తిరుగుతుంటే, అయ్యా పరమానందయ్య గారు, నా బుద్ధి చాపల్యం కొద్దీ మీ శిష్యుల్ని ఆట పట్టించి అల్లరిపాలు చేద్దామని ఒక్కడంటే ఒక్కడికి, వీళ్లలో ఒక్కడికి నేర్పాను. బదులుగా 14 సార్లు నా డిప్పకాయ అదిరింది. 14 మొట్టికాయలతో నా గుండంతా బొప్పులు కట్టింది. 14 సార్లు గోబ అదిరిపోయింది. ఇహ తొడపాసాలైతే అమ్మో, 14 తొడపాసాలతో నా తొడ ఉందో ఊడిపోయిందో. అయ్యా పరమానందయ్య గారు,
మీ 14 శిష్యులు బుద్ధిహీనులు అవునో కాదో కానీ నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు ఉస్కో ఉస్కో అంటూ నా కొంటె కోణంగి విద్యలు నా మీదే ప్రయోగించి అంటూ ఉంటే మధ్యలో పరమానందయ్య గారు అడ్డొస్తూ ఆగవయ్యా ఆగాగు, నా శిష్యులు 7 అయితే నువ్వు 14 అంటావేమిటి అని ప్రశ్నించారు. పేరయ్య లబలబలాడుతూ 7 కాదండి బాబు 14, కావాలంటే నా బొడిగుండు మీద బొడిపెలు లెక్కపెట్టి చూడండి, 14 మొట్టికాయలు 14 బొడిపెలు, 7 కాదు బాబు, ఒక్కొక్కరు ఇద్దరిద్దరు 14 చంపకాయలు 14 డిప్పకాయలు, ఒక్కసారి ఇది కొత్తెం అని నేర్పించినందుకు 14 సార్లు నా కొత్తెం ఊడిపోయింది బాబో అంటూ బావురుమన్నాడు. ఆ మాటలు విని నిశ్చేష్టుడయ్యారు పరమానందయ్య గారు. కళ్ళెదురుగా 7 కనిపిస్తుంటే 14 మంది అంటాడేమిటి? తన కళ్ళు మసకబారాయా? పేరయ్యకు లెక్క తప్పిందా? 7 14 ఎలా అవుతుంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయారు పరమానందయ్య గారు. ఇంతటితో ఉస్కో ఉస్కో విద్యలు అనే కథ సమాప్తమైంది. తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.